ఈరోజు మేము ముందుకి సోయా చంక్స్ బిర్యానీ, వెజ్ కీమా బిర్యానీ. నా దగ్గర సోయా చంక్స్ ఉన్నాయండి. దాన్ని జస్ట్ ఇలా హాట్ వాటర్లో వేసి ఇమీడియట్గా తీసేసి మిక్సీ పట్టేశాను. ఇలా చంక్స్ లాగా అయ్యాయి. దీనిలో ఉప్పు, కారము, గరం మసాలా, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, పెరుగు ఇవన్నీ వేసి దమ్ చేస్తున్నాను. చెప్పాను కదండి, ఇలా దమ్ కలుపుకోవాలి. దీనిలో నేను ఇలాచి, లవంగ, సాజిజార, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా, ఉల్లిపాయలు, ఈ చిన్న ఉల్లిపాయలు పూర్తిగా ఆప్షనల్ అండి. పెరుగు వేసుకుని ఒక నిమ్మకాయ స్వీజ్ చేసుకోవాలి. ఇలా దమ్ కలిపి పెట్టుకున్నాను. ఇది ఒక 15 minutes పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, సాజీరా, మిరియాలు, పచ్చిమిర్చి, 1 స్పూన్ నెయ్యి లేకపోతే నూనె, అరచెక్క నిమ్మరసం. ఇప్పుడు కడుక్కుని నానబెట్టుకున్న బాస్మతి రైస్ దీనిలో వేసేసుకోండి. 80% అన్నం ఉడికిపోగానే వార్చుకోండి, నీళ్ళు మొత్తం అయిపోయేటట్టు వార్చుకోండి. ఇలాగా ఒక బాండీలో 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకుని, ఒక 2 స్పూన్లు నూనె వేసుకుని, మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న ఈ కీమా మిశ్రమాన్ని మొత్తం, సోయా చంక్స్ వెజ్ కీమా మిశ్రమాన్ని మొత్తం వేసుకోండి దీనిలో. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. దీని మీద నూనె అంతా సపరేట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇలా నూనె కొంచెం పైకి తేలింది కదా, ఈ మాత్రం ఇలా పైకి తేలాలి లైట్గా. ఇప్పుడు మనం చేసుకున్న అన్నాన్ని ఇలా దీని మీద వేసుకోండి. ఇప్పుడు ముందుగానే పెట్టుకున్న స్టార్చ్ వాటర్ ఉంది కదా, దీన్ని పోసుకోండి. యాక్చువల్గా పాలల్లో కుంకుమ పువ్వు నానబెట్టి అది కూడా ఈ స్టేజ్లో పోసుకుంటే సూపర్ ఉంటుంది, బట్ నేను పెట్టలేదు. ఇదొకటి పోసుకోండి. ఇప్పుడు కొత్తిమీర జల్లేసుకుని, ఇది ఫాయిల్, అదే మీ దగ్గర ఏముంటే అది, మైదా పిండి కానీ, ఫాజిల్ కానీ, ఇలాగా ఫాయిల్ కానీ, లేకపోతే టిష్యూ పేపర్స్ కొంచెం వెట్ చేసి పెట్టుకోవడం కానీ, ఇవన్నీ పెట్టుకుని ఏదైనా మనకి దమ్ బయటకు పోకుండా పెట్టుకోండి. లో ఫ్లేమ్లో 10 minutes పెట్టుకుని దింపేసుకోండి. వేడి దమ్ బిర్యానీ రెడీ. కీమా దమ్ బిర్యానీ, వెజ్ కీమా బిర్యానీ. దానికి ఇలా ఉంటుంది, సూపర్ ఉంటుంది. దీనిలో చిల్డ్ రైతా తోటి నేను పన్నీర్ బటర్ మసాలా చేశాను, దాంతో కూడా తింటే సూపర్ ఉంటుంది. అంతేనండి, ఉండనా మరి. థ్యాంక్ యూ.